ఏపీలో అణచివేత దాడులు దౌర్జన్యం దారుణంగా పెరిగిపోయాయని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. సుగాలి ప్రీతికి 9 ఏళ్లు గడిచినా న్యాయం దక్కలేదన్నారు. సుగాలి ప్రీతి తల్లి శాంతియుత వీల్చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవటం దారుణమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఇప్పుడు యాత్రను అడ్డుకుంటారని కాకాని పూజిత ప్రశ్నించారు. అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలి అని చెప్పి ఆ బిడ్డకు అన్యాయం జరిగిందని మీరు చెప్పున్నారు. ఇది వరకు చాలా దగ్గరలో ఎలక్షన్ టైంలో మీరే సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు అని చెప్పి గట్టిగా అరిచారు. ఈరోజు ఆ తల్లి దానికి సంబంధించి నా బిడ్డకి న్యాయం జరగలేదు, నా బిడ్డకి న్యాయ పోరాటం చేయాలి అనేటువంటి నిర్ణయించుకొని తనకి రాజ్యాంగం ఏదైతే శాంతియుతంగా పోరాటం చేయొచ్చు అనే హక్కు ఇచ్చిందో దాన్ని వినియోగించే ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులు దాన్ని కూడా అడ్డుకోవడం. అంటే ఎంత ఘోరంగా తయారైపోయి ఉన్నారని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డుకోవాలి, మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు అడ్డుకోవాలి, మిమ్మల్ని ఏదైనా మాట్లాడిన వాళ్ళని శిక్షించాలి. చివరికి ఒక తల్లి అంత వేదన అనుభవిస్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తల్లి పవన్ కళ్యాణ్ మెయిన్ అజెండానే ఏముంది ఎలక్షన్ మొత్తం, సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు, మేము న్యాయం చెయ్యాలి అని చెప్పి వచ్చాక ఆమె తల్లిని కనీసం కలిసినటువంటి పరిస్థితి కూడా లేదు.